కాదు, బతిమాలుతున్నాడు, పాదాలు పట్టుకుని బతిమాలుతున్నాడు. ఇది యోషువ గ్రంథంలో చెప్పబడుతుంది. ఇప్పుడు పాదాలు పట్టుకుని బతిమాలుతున్నాడు, జాగ్రత్తగానండి. పాదాలు పట్టుకుని బతిమాలుతుంటే యాకోబు దేవుని పాదాలు పట్టుకుని బతిమాలుతుంటే ఆయన గెలవలేకపోతున్నాడు. ఇప్పుడు ఎవరు బలవంతుడు చెప్పండి, తను చెప్పాలి. దేవుడు బలవంతుడే, యాకోబు బలవంతుడా? దేవుడే బలవంతుడు. కానీ ఇక్కడ రాయబడిన సందర్భం చూడండి, ఎవరు గెలవలేకపోతున్నారట. ఒకసారి చూడండి అక్కడ, నేనేదో తొమ్మిది చూడండి అక్కడ 25వ వచనం. తాను అతని గెలవకుండుట చూచి తొడగోటి మీద అతన్ని కొట్టెను. ఏంటట? దేవుడు యాకోబుని గెలవలేకపోతున్నాడు. అంత బలవంతుడా? పట్టుకుని వదలట్లేదట. యాకోబు బలవంతుడు కాదు, దేవుడు కన్నీరు చూసి విడిచిపెట్టి వెళ్ళిపోడు, వెళ్ళడు. ఈయన కన్నీరు గాచి పట్టుకుని బతిమాలేస్తున్నాడు అట, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను అని ఆశీర్వదించమని బలవంతం చేస్తుంటే, కన్నీరు గారుస్తుంటే ఈయన గెలవకుండు చూసి ఆయనకి గెలవలేకపోతున్నాడట. ఆయన దగ్గర నుంచి విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాడట. తొడగూటి మీద కొట్టేశాడట, తొడ మీద కొట్టేశాడట. తొడగూడు విరిగిపోయింది. ఇప్పుడు విరిగిపోయినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏదైనా మనకి ఏదైనా పట్టుకుని ఉన్నాం అనుకోండి, గట్టిగా దెబ్బ తగిలింది అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే విడిచిపెట్టేస్తాం. కానీ ఈయన వదలట్లేదట, జాగ్రత్తగా వినండి. ఆయన వదలట్లేదట. దెబ్బ తగిలిన తొడగూడు విరిగిపోతే ఎంత నొప్పి వస్తుంది చూడండి. సాధారణంగా ఇది విరగదు. ఎందుకు? బలమైన ఎముక మన శరీరంలో ఉన్నదానికంటే నాకు తెలిసినంత వరకు అదే బలమైన ఎముక అనుకుంటారు. ఇప్పుడు ఆ బలమైన ఎముక అంత ఈజీగా ఎరగదు. అది ఇరిగితే ఎలా ఉంటుంది చెప్పండి? అంత నొప్పి వచ్చినా కానీ విడిచిపెట్టట్లేదట. పాదాలు పట్టుకుని వదలట్లేదట. నేను వదలను కాక వదలను, నా తొడగూడు వదిలిపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, నువ్వు నన్ను ఏం చేసినా పర్లేదు, నేను నీ పాదాలు పట్టుకుని మాత్రం వదలనని నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే వదిలి. ఆ మాట చూడండి, కింద మాట చదువుతాం చూడండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను, నిన్ను వెళ్ళమన్నాను. జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుందో లేదో. నేను నిన్ను వెళ్ళలేమను, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి. నా జీవితం బాగోలేదు, నా జీవితంలో కుదురు లేదు, నెమ్మది లేదు, అన్ని కష్టాలే, మనశ్శాంతి లేదు నా జీవితంలో. నువ్వు నన్ను ఇక్కడ ఆశీర్వదించితేనే నేను వెళ్ళనిస్తాను, లేకపోతే వెళ్ళనివ్వను. ఇది చేస్తుంది ఏంటో తెలుసా? ప్రార్థన. పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను మోకాల నుంచి లేస్తానని చెప్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే, నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నా జీవితాన్ని మార్చు, మారిస్తేనే కన్నీరు గార్చడం ఆగుద్ది, నువ్వు నన్ను మారిస్తేనే, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తేనే నేను మోకాల నుంచి లెగిస్తానని పంతం పట్టుకుని కూర్చున్నాడు అట. నేను వెళ్ళమన్నాను, నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే వెళ్ళనిస్తానని పంతం పట్టుకుని కూర్చున్నాడు అట. ఈ పంతం ప్రార్థనలో ఎంతమందికి ఉందో చెప్పండి? ఈ పంతం ప్రార్థనలో ఎంతమందికి ఉంది? ప్రార్థన చేయమంటే 2 నిమిషాలు చేస్తాం ప్రార్థన, మనం 2. అదైనా ఎప్పుడు చేసిన ప్రార్థనే. ఏంటి? వాళ్ళ దీవించి అయిపోయిన ప్రార్థన. ఇదేనా ప్రార్థన? పంతం పట్టుకుని కూర్చుని పోయాడట. నా బతుకుని మారిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టను. దేవుడు వదిలి వెళ్ళలేకపోతున్నాడు. ఏంట్రీ బలవంతం అనట్లేదు, వదిలి వెళ్ళలేకపోతున్నాడట. ఇప్పుడు యాకోబు బలవంతుడా, దేవుడు బలవంతుడు అంటే? దేవుడే సర్వశక్తిమంతుడు. అలాంటి దేవుణ్ణి పట్టుకుని వదలట్లేదట. దేవుడు గింజుకుంటున్నా వదలట్లేదట. మరి పోనవరా నన్ను తెల్లవారిపోతుందంటే వెళ్ళనివ్వట్లేదు. చూడండి ఎంత పంతం పట్టుకుని కూర్చున్నాడు. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఈరోజు మన బతుకులు బాగోలేదని మనకు తెలుసు, మన జీవితాల్లో పాపం ఉందని మనకు తెలుసు. ప్రార్థనలో ఈ పంతం ఎందుకు రావట్లేదు చెప్పండి? ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాము ప్రార్థన 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 అని. ఇంటికి వెళ్ళి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ప్రార్థనకు విలువ తెలియక మనం ప్రార్థించట్లేదు. ఆ కన్నీరు విలువ తెలియక మన కన్నీరు కాచట్లేదు. ఇది చూడండి, బ్రతుకు ఛిద్రం అయిపోయిన తర్వాత నాకు ఇంకొక ఆప్షన్ లేదు. ఎదురుగా అన్నయ్య కత్తేసుకుని కూర్చున్నాడు, వెనకాలేమో మామ ఇప్పటి వరకు తవ్వురుకుంటూ వచ్చాడు. నా పరిస్థితులన్నీ మారిపోయినాయి, నువ్వు నన్ను ఆశీర్వదించు, లేకపోతే నిన్ను విడిచిపెట్టను అని బతిమాలుతున్నాడు. ఈరోజు ఈ పంతం మనకు కూడా రావాలి. మన బతుకులు మారేంత వరకు ఆయన పాదాలు పట్టుకుని విడిచిపెట్టకూడదు.
అర్థమవుతుందా? ఈ పంతం మన జీవితంలో ఎందుకు రావట్లేదు చెప్పండి? ఆ విలువ తెలియకే రావట్లేదు. ఆ ప్రార్థన జీవితం విలువ తెలియకే రావట్లేదు. 20 సంవత్సరాల పాటు కష్టపడ్డాడు, ఉపయోగం లేదండి. 20 సంవత్సరాల గొడ్డులా కష్టపడ్డాడు, ఉపయోగం లేనే లేదు. ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోయాడు, కష్టపడ్డాడు. మనం సాధారణంగా అనుకుంటాం కష్టపడి ఏదో చేసేద్దాం అనేది. మీకు విచిత్రమైన మాట చెప్పిన, దేవుని చిత్తం లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని సంకల్పం లేకుండా నువ్వెంత కష్టపడ్డా అదేదో చిల్లి జోబులో వేసినట్టు అయిపోతుంది. చిల్లి జోబులో డబ్బులు వేస్తే ఏమవుతుందో చెప్పండి? వేస్తాం. మనం చాలా కష్టపడిపోయి పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడిపోయి జేబులు వేసుకుంటాం, అవి ఉండవు. ఏమవుతాయి? పడిపోతాయి. మనం సంపాదించాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా ఆయన ఆశీర్వాదం ఉండాలి. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పటి వరకు ఒకవేళ చెయ్యకపోతే దేవుడు మనతోనే నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన పాదాలు పట్టుకుని వదలకు, బతిమాలు, బతుకు మారేంత వరకు బతిమాలు. జీవితం మారి నేను విడిచిపెట్టను ప్రభా, నేను విడిచిపెట్టనుగాక విడిచిపెట్టను, నా పరిస్థితి బాగోలేదు, నన్ను మార్చు, నన్ను ఆశీర్వదించని నువ్వు బతిమాలగలిగితే ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఆ తర్వాత చూడండి ఆయన ఎంత సంతోషంతో ఒక పేరు పెడుతున్నాడు అతనికి. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితూ కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఇశ్రాయేల్ అన్న పేరు కింద చూడండి, అక్కడ 2 అంకెస్ కింద రాయబడి చూడండి. దేవునితో ఏం చేశాడట? దేవునితో పోరాడాడట. మురిసిపోయి దేవుని పేరేంటి అని అడిగితే యాకోబు అన్నాడట. యాకోబు అంటే మోసగాడు అని. నీ పేరు ఇప్పటి నుంచి మోసగాడు కాదు, నువ్వు దేవునితో పోరాడి గెలిచేసావు. ఎవరితో పోరాడి? దేవునితో పోరాడి ఎవరు గెలవగలరు? ఎవరు గెలవగలరు తెలుసా? కన్నీరు గాచి ప్రార్థన చేసిన వాడు గెలవగలరు. అర్థమవుతుంది? దేవుణ్ణి మన కన్నీరు చూసి దాటిపోడట. మన శుక్రవారం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని ఒక గుడ్డివాడు అడుగుతుంటే ఆయన దాటిపోయాడా? జనాలందరినీ గెంటుకుని అతని దగ్గరకు వచ్చేసాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నన్ను ఆశీర్వదించు, నా బతుకును మార్చంటే వచ్చాడు. ఆ కన్నీరు చూసి ఆగిపోయాడు, ఆశీర్వదించేసి వెళ్ళాడు. అర్థమైందా? మన జీవితాలు మార్చబడాలి అని అంటే ఒకే ఒకటి, కన్నీటి ప్రార్థన నేర్చుకో. ఆయన పాదాలు పట్టుకుని వదిలే, ఆయన ఆశీర్వదించే వరకు నేను వదలను, నా జీవితం మారేంత వరకు ఆయన పాదాలు పట్టుకుని వదలనని పంతం పట్టుకుని కూర్చోండి. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితాన్ని ఆశీర్వదించి వెళ్తాడు అక్కడ జీవితాన్ని మార్చి వెళ్తాడు. 20 సంవత్సరాల పాటు రాని పరిష్కారం ఒక్క రాత్రిలో వచ్చేసింది. ఇలా చూస్తూ వెళ్ళండి ఒకసారి. 20 సంవత్సరాల పాటు రాని పరిష్కారం ఎంతసేపట్లో వచ్చింది? ఎంతసేపట్లో? ఒక్క రాత్రికి వచ్చేసింది. 20 సంవత్సరాలు ఎక్కడ? ఒక్క రాత్రి. 20 సంవత్సరాలు గొడ్లా పనిచేసిన రాని మనశ్శాంతి ఒక్క రాత్రి ప్రార్థన చేస్తూ వచ్చేసింది. ఇది ప్రార్థనకున్న శక్తి. అర్థమవుతుందా? ఈరోజు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ప్రార్థనకున్న శక్తి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు కన్నీరు గార్చి ప్రార్థించలేని వ్యక్తి అయితే, దేవుణ్ణి ఆ యాకోబు అడిగినట్టు అడగలేని వ్యక్తులైతే ఈరోజు ప్రార్థించండి. బతుకు మారకపోతే అప్పుడు అడగండి, ఖచ్చితంగా మారుతుంది. వదలకండి, పంతం పట్టు కూర్చోండి. ఇప్పుడు